హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియో అయితే మనం మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్ గురించి అయితే అనండి. నేను ప్రీవియస్గా ప్రాక్టీస్ చేసింది కూడా చూపిస్తాను. సో దట్ మనం ఫస్ట్ ప్యాటర్న్ అయితే ఇలా డ్రా చేసుకొని మనం మధ్య మధ్యలో ఇలా లైన్స్ ఇది చేసుకోవాలన్నమాట, బాక్సెస్. సో దట్ ఫస్ట్ ఒక కలర్ తీసుకొని నేను ఎక్కడైతే మధ్యలో ఇలా స్ట్రోక్స్ లాగా ఇచ్చాను కదా, అక్కడి వరకు లాంగ్ ఒక చైన్ స్టిచ్ చేసి మళ్ళీ వెనక్కి మళ్ళీ ఇంకో లాంగ్ ఎక్కడి వరకు అయితే నేను లైన్స్ డ్రా చేసుకున్నానో అంత లెంత్లో అనమాట. అండ్ ఎండ్లో ఒక చిన్న గొలుసు కుట్టి మళ్ళీ మనం ఎటువైపు అయితే నీడిల్ తిప్పాలో అటు సైడ్ డైరెక్షన్లో ఇంకొక చిన్న గొలుసు కుట్టి మళ్ళీ లాంగ్ అనమాట. ముందు లెంత్ ఎంత లైన్లో ఉందో అంత లెంత్లో అనమాట. సో సేమ్ ప్యాటర్న్ మళ్ళీ అటువైపు ఎండ్లో కూడా ఒక చిన్న గొలుసు కుట్టి మళ్ళీ డైరెక్షన్ చేంజ్ చేసి ఇంకో చిన్న గొలుసు కుట్టి మళ్ళీ లాంగ్ అనమాట. చూపిస్తున్నాను కదండి, ఇలాగే అనమాట. సో ఇలా మనం ఎంతవరకు అయితే లైన్ గీసుకున్నామో అంతవరకు ఒక కలర్ అయితే మొత్తం ఫిల్ చేసుకోవాలన్నమాట. సో నేను గ్రీన్ చూస్ చేసుకున్నాను, గ్రీన్ మొత్తం ఫిల్ చేస్తున్నాను అనమాట. ఇలా అయిపోయాక నేను మళ్ళీ వేరే కలర్ తీసుకుని ఆ కలర్ కూడా స్టిచ్ చేసుకుంటాను అనమాట. సో ఇంతే అండి, ఇంకా మన సింపుల్ అనమాట. అంటే స్టార్టింగ్లో చూస్తే ఏంటి ఇంత హెవీ వర్క్ ఎలా చేస్తారు ఏంటో అనిపిస్తుంది, కానీ మనం ఒకసారి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసామంటే సింపుల్గానే అనిపిస్తుంటాయి కొన్ని వర్క్స్ అయితే. అండ్ కొన్నిటికి మాత్రం కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ అవసరం ఉంటుంది, టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది బిగినర్స్కి. మనలాంటి ఎక్కువ అంటే ఫాస్ట్గా ఎక్కువ వర్క్ చేయం కదా మనం, స్టార్టింగ్లో కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. సో సేమ్ నెక్స్ట్ కానీ మీరు చూసారా, నేను లైన్స్ వేరే దీంట్లో తీసుకున్నాను కదా, ఈక్వల్గా కాకుండా అక్కడ ఏదైతే మనకి లాంగ్ చైన్ వచ్చిందో దానికి మధ్యలో కట్ అవుతుంది పింక్ థ్రెడ్ అనేది. గమనించారనుకుంటున్నాను నేను. లైక్ మనం బ్రిక్స్ ఎలా కడతారండి ఇల్లు కట్టేటప్పుడు అలాగనమాట. సో ఇలా అనమాట. సో దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ గ్రీన్, ఆ తర్వాత పింక్, అలా మీకు ఒకవేళ 3 కలర్స్ తీసుకుంటే 3 అలా అనమాట. సోల్గా సింగిల్ కలర్ కూడా చేసుకోవచ్చండి, అది కూడా ఉంటుంది. నేను ఇంట్లో చూపిస్తున్నాను చూడండి, నేను కొన్ని చేసిన వర్క్స్ అయితే లాస్ట్లో చూపిస్తాను. నేను ఒక 2 ప్రాక్టీస్ చేసినవి డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి అండ్ సేమ్ కలర్ యూజ్ చేసి కూడా. సో చూస్తున్నారు కదా ఇక్కడ, ఇలా మొత్తం ఏ షేప్లోనైనా కుట్టుకోవచ్చు, ఏ షేడ్స్లోనైనా కుట్టుకోవచ్చు, అవుట్లైన్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇంకా మన క్రియేటివిటీ అనమాట అదంతా. సో వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.